అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న వేళ లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం, పుస్తకాల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఐదేళ్ల క్రితం ఇక్కడ మన లీడ్ గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క లీడ్ గ్రంథాలయాన్ని ఏ లక్ష్యం కోసం అయితే ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని తెలియజేసేలా లీడ్ టు రీడ్ అనేటువంటి ఒక కవితను రాయడం జరిగింది. ఈ యొక్క కవితను నా రెండవ కవితా సంపుటి గడ్డకట్టిన నదిలో పొందుపరిచాను. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గ్రంథాల ఉద్యమము ఒక మంచి స్థితిలో ఉధృతంగా కొనసాగుతున్న వేళ మరొకసారి ఈ లీడ్ టు రీడ్ అనేటువంటి కవితను అందరి కోసం చదివి వినిపించాలని భావిస్తున్నాను. శీర్షిక లీడ్ టు రీడ్. ఒక్కో పుల్లా పేర్చి నేను కట్టిన గూడు ఇది. గూడు అనడం కన్నా నా గుండె అంటే బాగుంటుందేమో. గుడ్లను మింగేయడానికి నిత్యం ఎదురు చూసే విషసర్పాల మధ్య కొన్ని పక్షులైన రెక్కలు కట్టుకుని ఎగరకపోతాయా అనే ఆశ. ఏ హోటల్ దగ్గరో పేపర్ కోసం ఎదురు చూసే పిల్లగాడెవడైనా ఇక్కడ చదువుకొని పైకి ఎదగకపోతాడా అనే కోరిక. ఆంగ్ల పదాలకు అర్థం తెలియక నానా యాతన పడే వాళ్లకు 4 ముక్కలు నేర్పి ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే ఆశయం. ఇది ఉత్త పుస్తకశాల కాదు, ఇది ఒక ఆయుధశాల. ఇక్కడ జీవితాన్ని నిబ్బరంగా ఎదుర్కొనే యోధులు తయారు చేయబడతారు. ఇది ఓ ప్రయోగాలయం, పిల్లల ప్రతిభను వెన్నుదట్టే వేదిక. ఇక్కడ అంబేద్కర్ ఆశయాలను, భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని అందిపుచ్చుకోవచ్చు. కలాంతో కరచాలనం చేయవచ్చు. పూలేలు నడిచిన దారిని, ఎందరో స్వతంత్ర వీరుల త్యాగాల గాథలను అధ్యయనం చేయవచ్చు. మానవ హక్కుల కోసం గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ మాటలు మార్మోగుతాయి ఈ గదుల మధ్య. విభజించడమే తప్ప కలిపి ఉంచడం తెలియని దేశాధినేతలు ఉన్న చోట అబ్రహం లింకన్ అనే ఒక మహనీయుడున్నాడని గ్రహించవచ్చు. ఏ దేశం కూడా బానిసత్వంలో మగ్గకూడదని పోరాడిన నిత్య చైతన్యం చేగువేరాతో చెయ్యి కలపవచ్చు. రవీంద్రుని గీతాంజలి, శ్రీశ్రీ మహాప్రస్థానం, కాళోజీ నా గొడవలను చదివి నీదైన గొడవను ఈ ప్రపంచానికి వినిపించవచ్చు. టాల్స్టాయ్ హాయ్ అంటాడు, గోర్కీ అమ్మ స్ఫూర్తినిస్తుంది. షేక్స్పియర్ పాత్రలు నీకు తెలియకుండానే నాటకాన్ని రక్తి కట్టిస్తాయి. ఒక యోగి ఆత్మకథ ఉంటుంది, అసురుడు ఉంటాడు ఇక్కడ. అజ్ఞానం అనే చౌరస్తాలో ఉన్న నిన్ను నీదైన ఒక దారి వైపు మళ్లిస్తుంది గ్రంథాలయం. రాబర్ట్ ఫ్రాస్ట్ కర్తవ్య బోధ, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. మన పేరు దేవుడి పుస్తకంలో లిఖించబడాలన్న లే హంట్, అబూ బెన్ ఆడమ్ ఆదర్శం, థోరో, వాల్డెన్, గోల్డెన్ అని అర్థమవుతాయి. దేహాల మీద మోహాలు, దేశాల మధ్య ద్వేషాలు అరికట్టే క్రమంలో ఏ తత్వవేత్తో, శాస్త్రవేత్తో నిన్ను తట్టి లేపకపోడు. ఇక్కడ సగటు మనిషి కథలు చదువుకోవచ్చు, అంతరిక్ష రహస్యాల్ని ఛేదించవచ్చు. ఈ అక్షరాలు ఆటలాడించగలవు, ఓలలాడించగలవు, నవ్వించగలవు, ఏడిపించగలవు. మనుషుల మధ్య నగ్నంగా నడిచే దమ్ముని ఇవ్వగలవు. ఇక్కడ తలదించితే జీవితమంతా తలెత్తుకోవచ్చు. డబ్బు చుట్టూ తిరుగుతున్న కుక్కతోక సమాజానికి జ్ఞానబోధ చేసే పిల్లలు, ముసుగులు తీసివేసి మనిషిని మనిషిగా అన్కండిషనల్గా ప్రేమించే హృదయాలు, చెట్టు పుట్ట ప్రతిదీ మన తోబుట్టు అనే ఆలోచనలు కావాలిప్పుడు. జ్ఞానాన్ని మించిన ఆనందం, శ్రమను మించిన సంతోషం, సేవను మించిన సంతృప్తి లేవని తెలుసుకోగలగాలి. కూలీ పని చేసే కొమరయ్య కొడుకు కలెక్టర్ కావాలన్నా, సఫాయమ్మ బిడ్డ డాక్టర్ కావాలన్నా, నాలుక లేని నారాయణ పిల్లలు అన్యాయంపై ప్రశ్నించాలన్నా ఈ అక్షరాలే దిక్కు, జ్ఞాన సముపార్జనే ధ్యేయం అవ్వాలి. బువ్వ కోసమైనా, ఇంత భూమి కోసమైనా పేదరికంపై యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధానికి చదివే ఆయుధం. రండి, పిల్లల చేతుల్లో అక్షరాలను నాటుదాం. అవే రేపు మహావృక్షాలై వారిని కాపాడుతాయి. పల్లె పల్లెకు ఓ గ్రంథాలయం మనందరి నినాదం కావాలి.
అక్షరాలు వర్ధిల్లాలి, గ్రంథాలయాలు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.